హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఈమెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈమెయిల్ ఐడి అంటే ఏంటి? ఇది కామన్గా గూగుల్ కంపెనీ వాళ్ళు మనకి సర్వీస్గా ఇచ్చే ఈమెయిల్. ఈ ఈమెయిల్తో మనం యూట్యూబ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈమెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మా ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ అందరికీ రీచ్ అయ్యేలా ఈ యూట్యూబ్ ఆల్గోరిథం పంపిస్తుంది. దయచేసి ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయకండి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా మన మొబైల్లో ఉన్న యూట్యూబ్ ఓపెన్ చేసుకుని యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వాచ్ అకౌంట్స్ అనే ఆప్షన్ అయితే విజిబుల్ అవుతూ ఉంటుంది. అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ అని చాలా అకౌంట్స్ అయితే విజిబుల్ అవుతాయి. చూడండి, ఇన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ అయిన అకౌంట్ పైన మనం ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త అకౌంట్ అయితే ప్లస్ అని కొట్టాలి. చూడండి, ప్లస్ అని క్లిక్ చేసేద్దాం. ప్లస్ క్లిక్ చేయని ఇలాంటి స్క్రీన్ అయితే విజిబుల్ అవుతుంది. ఇక్కడ అయితే అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మాత్రమే క్లిక్ చేద్దాం. క్రియేట్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నామండి. తర్వాత ఫర్ మై పర్సనల్ యూసేజ్ కాబట్టి పర్సనల్ కోసమే క్లిక్ చేయాలి. వర్క్ అయితే బిజినెస్ అని క్లిక్ చేయాలి. మనమైతే పర్సనల్గా యూస్ చేస్తాం కాబట్టి ఫర్ మై పర్సనల్ యూసేజ్ క్లిక్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఎంట్రీ నేమ్ అనేది మనమైతే ఫస్ట్ నేమ్గా అనిషా అని ఇవ్వబోతున్నాం. సర్ నేమ్ అయితే ఆప్షన్ కాబట్టి వదిలేస్తున్నాము. ఫస్ట్ నేమ్ వచ్చి అనిషా ఇచ్చాము. ఇక్కడ సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఆప్షనల్ కాబట్టి మనం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు. మీ ఇంటి పేరు అయితే ఇవ్వండి. నెక్స్ట్ అని నొక్కండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అని అడిగారు. డేట్ వచ్చి మేము ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఇస్తున్నాం. మీది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఎందుకంటే గూగుల్ చెక్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇయర్ వచ్చి మేము 2009 ఇవ్వబోతున్నాం ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ జెండర్ అడుగుతున్నారు. మేము ఎగ్జాంపుల్కి ఫీమేల్ అని చూస్ చేసుకుంటున్నాము. మీ ఏ జెండర్ అది మాత్రమే చూస్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అని నొక్కబోతున్నాము. నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ మనం ఏదైనా రాయొచ్చు. ఇక్కడ అంటే ఈమెయిల్ సపోర్ట్ చేయగలిగేది యూ క్యాన్ యూజ్ అని ఉంది. చూడండి, అక్కడ మనం యూజ్ మొబైల్తో సిగ్నల్ అవ్వచ్చు. ఇదైతే వద్దులే అని మనం యూజ్ అంటే ప్రతిసారి మొబైల్తో యూజ్ చేసుకోవాలి కాబట్టి మనం యూజ్ జీమెయిల్ కావాలి మనకి. కాబట్టి క్రియేట్ ఈమెయిల్ పని క్లిక్ చేసి మనం ఇక్కడ యూ క్యాన్ అని ఉంది. అలాంటి అది ఇన్స్ట్రక్షన్ చదివి మనం ఇవ్వాలి. ఏదంటే అది ఇవ్వకూడదు. ఏమైనా ఇప్పుడు మనం ఏమిద్దామంటే చూడండి, ఇక్కడ చూడండి ఇలాంటివి అయితే వస్తున్నాయి. మనం ఇక్కడ నీట్గా అయితే ఇవ్వాలి. ఇక్కడ నేనైతే జీమెయిల్ అయితే నీట్గా ఇచ్చాను. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్గా ఇచ్చేసాను. నెక్స్ట్ అని క్లిక్ చేశాను. పాస్వర్డ్ తర్వాత మీరు నీట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి సేవ్ చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు గుర్తుండకపోతే సేవ్ చేసుకోండి. తర్వాత పైన యాడ్ మొబైల్ నెంబర్ ఉంది. వంత పైకి ఎత్తండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ SIM in అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసేయండి. అంతే, బూమ్, మీ క్రియేట్ అయిపోయింది. ఒక క్లిక్ తో క్రియేట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ వాచ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ చూసేయండి, ముందు అయితే కొన్ని అకౌంట్స్ ఏమన్నా. ఇప్పుడు పైకి స్క్రోల్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మా అనిషా అనే పేరుతో చూడండి న్యూ ఛానల్ అనిషా అని దాని మీద క్లిక్ చేద్దాం. అనిషా అనే ఛానల్ అయితే క్రియేట్ చేసాం. దాని మీద క్లిక్ చేసేద్దాం. మనం అది ఈమెయిల్ ఇప్పుడు క్రియేట్ చేసాం. ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేయబోతున్నాం. 6 అయిపోయింది అనిషా. మళ్ళీ యూ అనే ఆప్షన్ పైన అనిషా పైన ట్యాప్ చేద్దాం. చూడండి, ఛానల్ అయితే చూపించబోతున్నాం. చూడండి, ఛానల్ పేరు అడుగుతుంది. ఇక్కడ నేమ్ అదే చేద్దాం. క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేసేద్దాం. నేమ్ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఛానల్ పేరు, లోగో, పిక్చర్లో లోగో పెట్టండి, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఛానల్, బూమ్, ఒక క్లిక్ తోనే క్రియేట్ అయిపోయింది ఛానల్. చూసారంటే చూడండి, జీమెయిల్ ఈమెయిల్ అన్ని క్రియేట్ చేసేసి మనం ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దానిపైన క్లిక్ చేద్దాం. ఛానల్ పైన ఎక్కడైతే మీరు చూడండి ఇక్కడ ఛానల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ క్రియేట్ కంటెంట్ ఆన్ ఎనీ డివైస్, అప్లోడ్ అండ్ రికార్డ్ అట్ హోమ్ ఆర్ కెన్ టు గో ఎవ్రీథింగ్ దట్ యూ మేక్ పబ్లిక్ విత్ అపియర్స్ హియర్. క్రియేట్ అనే ఉంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. లేక ఇక్కడ ప్లస్ అనే అకౌంట్ పైన క్లిక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ యూట్యూబ్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన ఒక చిన్న క్లిక్ చేయండి. తర్వాత అలాగే బెల్ ఐకాన్ పైన ఒక చిన్న క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఆల్ అనే పైన ఒక క్లిక్ ఇవ్వండి. అంతే.